ట్రిపుల్ఎస్ సాయి న్యూస్కి స్వాగతం సుస్వాగతం. జూన్ 17, 2024 సోమవారం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారి పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు తిరుమల వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా చాలా సంతోషంగా ఉంటారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు జాతి ప్రపంచవ్యాప్తంగా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈరోజు నా సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం దర్శనాని కోసం వచ్చినట్టు ఎప్పుడు తిరుపతి వచ్చినా చాలా సంతోషంగా మరి ఉంటుంది. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అందరూ మంచిగా ఉండాలని, సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. విద్యుత్ జలాల మధ్య అది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మేము స్ట్రిక్ట్గా ఏ కమిషన్ వేసినా ఏమున్నా చట్టం, ధర్మం, న్యాయం పాటించే ముందుకు పోతున్నాం.